నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అసలు సర్ అనే జాబితాను తీసుకువచ్చి ఇప్పటి వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నడూ లేని విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని నిర్వహించబోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకి ఈ సర్ అనే దాని గురించి పూర్తి అవగాహన అనేది లేదు. కానీ వీళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని సామాన్యులకి దుర్వినియోగం చేసే విధంగా వారి ప్రవర్తనను చూపిస్తున్నారు. మరి ఇలాంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ ఇప్పటికే వీటి గురించి మనకి ఆకుల శ్రీవాణి గారు ఇంతవరకు కూడా దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడడం జరుగుతుంది. అసలు దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ రోజు మనతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి అసలు సర్ జాబితాల విషయాల్లో ఎలాంటి లోపాలను చూశారు, ఎందుకని ఆవిడ ఇప్పుడు వీటి గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మేము ఇప్పటి వరకు కూడా మేము మీ వీడియోస్ కూడా చూసాం సోషల్ మీడియాలో. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ లేకుంటే అసలు ఎందుకని వాళ్ళు చేసే లోపాలు ఏమేమి ఉన్నాయని కూడా మీరు వేలెత్తి చూపించడం కూడా జరుగుతుంది. సో అలాంటప్పుడు అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, సామాన్యులకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది పోగా వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని ఒక డిమాండ్ అనేది చూపిస్తున్నారు అని అనేసి కూడా కామన్ అయితే చెప్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎస్ఐఆర్ అన్నది రాజ్యాంగబద్ధంగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తీసుకున్న ఒక ప్రతిష్టాత్మకమైన ప్రక్రియ. ఇది ఏదో పార్టీకి సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించింది కాదు. ఇది మన దేశంలో మన రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ప్రక్రియ. ఇది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కూడా కాదు. అంతకుముందు 2002లో అయ్యింది. అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే వస్తున్న ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియ అనేది మనకందరికీ కూడా మంచి జరిగేలా చేయాల్సిన అవసరం అధికారులది. కానీ అధికారుల నిర్లక్ష్యం అన్నది ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఎవరైతే బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ని నియమించారో వాళ్ళకి అసలుకి ఈ వ్యవస్థ పైన సంబంధమే లేదు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఓటర్ లిస్ట్ ఎలా చూడాలో తెలియదు. కనీసం వాళ్ళకి ఏదైతే ఏరియా ఇచ్చారో ఆ ఏరియాకి వాళ్ళకి కూడా సంబంధం లేదు. ఎవరో కావాలి అంటే పేర్లు రాయాలి, ఫోన్ నంబర్లు ఇవ్వాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది, మేము నిర్వహించాలి అన్నట్టుగా కలెక్టర్లు ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్లని, మెడికల్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని, గవర్నమెంట్ ఆసుపత్రులలో మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వీళ్ళందరికీ ఓటర్ లిస్టులు చేతిలో పెట్టేసి మీరు ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వండి అమ్మా అని అంటున్నారు. ఇంకా మా డివిజన్ ఇంకా కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని ఏరియాలలో అయితే శానిటేషన్ వర్కర్లకి, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ పని ఇచ్చేశారు. అసలుకి వాళ్ళకి ఏమీ అవగాహన లేదు. కనీసం ఫామ్స్ అందించాలి అంటే ఓటర్ లిస్ట్లో డోర్ నంబర్స్ చూడాలి, పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఉన్న ప్రజలను వాళ్ళు గుర్తుపట్టాలి, దాని తర్వాత ఏది డిలీటో ఏది డెత్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. దాంతోపాటుగా ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎలా నింపాలి అది కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. అది కూడా చెప్పట్లేదు. ఎంత రెక్లెస్గా అంటే మాకు అవసరం లేదు, మాకు ఇష్టం లేని పని మాకు ఇచ్చారు, మేము ఎందుకు చేయాలి అని చెప్పి ఏదో ఒక కమ్యూనిటీ హాల్లో కూర్చుంటున్నారు. ఎవరైనా బాధ్యతగా అరే నా ఓటు పోతుందేమో అని ఎవరైనా భయంతో కనుక్కుంటే అన్ని కమ్యూనిటీ హాల్లో అందరి దగ్గర తిరిగి అమ్మ నా ఓటు మీ దగ్గర ఉందా, అమ్మ నా ఓటు మీ దగ్గర ఉందా అని చెప్పి అడుక్కోవాల్సిన పరిస్థితి ప్రజలకు వచ్చింది. కొంతమంది పాపం వాళ్ళు తిరుగుతున్నారు, బిఎల్ఓ ఆఫీసర్స్ చాలా సిన్సియర్గా తిరుగుతున్నారు. వాళ్ళకు వచ్చిన కొన్ని బ్యాడ్ థింగ్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసినవి ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసిపోతే ఇంట్లోకి రానివ్వకపోవడము, లేదంటే వాళ్ళ ఆ సమయంలో తాళాలు వేసి వెళ్ళిపోవడము, మాకు ఈ ఓటు ఇక్కడ వద్దు అని చెప్పి కొంచెం రూడ్గా బిహేవ్ చేయడము, అలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఏదో కొన్ని విషయాలలో ఇలా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు నిర్వహించే ప్రక్రియని కూడా నిర్వహించకుండా రెక్లెస్గా మేము ఇక్కడ కూర్చుంటాము, కావాలంటే వచ్చి తీసుకోండి, ఓటు మీ బాధ్యత కదా అని అంటే తప్పు. ఈ విషయం ఏంటంటే ఇదేదో మేము ప్రక్రియ నిర్వహిస్తున్నామని కాకుండా క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ జరుగుతుందా లేదా, లోపాలు ఎక్కడున్నాయని తెప్పి కనుక్కోవాల్సిన బాధ్యత అధికారులది కూడా ఉంది. ఇంకా కొత్తగా ఏంటి, ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సీలు పెట్టేసుకొని బిఎల్ఏ ఆఫీసర్స్ ఇక్కడ కూర్చున్నారు, మీకేమన్నా కావాలంటే మీరు ఇక్కడికి రండి పోలింగ్ స్టేషన్లలో అంటున్నారు. సరే, పోలింగ్ స్టేషన్లలో బిఎల్ఏ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రజలం పోతాము, కానీ అక్కడ ఉన్నారన్న సంగతి మాకు ఎలా తెలుస్తుంది? సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు రాలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు, మళ్ళీ వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎవరు తీసుకెళ్ళాలి? అండ్ ఇంకొకటి, కొంతమందికి లాస్ట్ టైం అసలు ఓటే లేదు,
అలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేసుకోవాలి అంటే వాళ్ళు ఏ ఫామ్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళు వాటిని ఎలా నింపాలి, ఇంత కన్ఫ్యూజన్లో చేసి అది ఎలా అయిపోయిందంటే ప్రజలకు సహకరించాల్సిన ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టుగా అయిపోయింది. కాబట్టి నేను ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అధికారులందరూ కూడా ముందుకు రావాలి. ఇది ఏదో పెద్ద రాకెట్ సైన్స్ కాదండి, చెయ్యలేని విషయం కూడా కాదు. ఒక్క బిఎల్ఓ ఆఫీసర్కి సుమారుగా 1000 ఓట్లు ఉంటాయి తన ఓటర్ లిస్టులో. నెల రోజుల సమయం తనకుంది, తను ఈజీగా చేయగలుగుతుంది. కానీ తను అది కూడా చేయట్లేదు అని అంటే వాళ్ళు నియమించిన బిఎల్ఓలు అంత ఘోరంగా ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి అండి, బిఎల్ఓలు అన్నది కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉండాల్సినది కాదు. బిఎల్ఓలు అన్నది ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో మన ఓటర్ జాబితాని మనం రినివల్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అడ్రస్లు చేంజ్ చేసుకోవచ్చు, నేమ్ చేంజ్. ఈ ప్రక్రియ ఇప్పుడు కాదండి, స్వాతంత్రం వచ్చినప్పటి, రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ప్రతి అక్టోబర్ నెలలో జరిగేదే. మళ్ళీ అలాంటప్పుడు మీకు బిఎల్ఓ ఆఫీసర్స్ ఎందుకు పర్మనెంట్గా లేరు? దీన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడున్న అధికారులు ఎంత ఘోరంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇంకొకటండి, ఓటర్ లిస్ట్ ఒకవేళ మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఒక్క ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలింగ్ బూత్ ఉంటుంది. దీన్ని కూడా మేము విన్నాము. ఎందుకని ఇలా వచ్చిందంటే మేము మొన్న వెళ్ళిన యూసఫ్గూడ ఏరియాస్లో కూడా మేము సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే, ఒక ఇంట్లో 6 ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలింగ్ బూత్ రావడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఓటర్ ఐడీస్కి సంబంధించి వీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మావి ఏ ఏరియాకి వస్తున్నాయి, ఏ పోలింగ్ బూత్కి వస్తుంది అని అడిగితే కానీ చెప్పని పరిస్థితి అక్కడ నెలకొంది. ఒక్కరికి చదువు లేదు, సరిగ్గా అవగాహన లేదు, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటున్నా కూడా ఇసుక్కొని కోపడుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇలా ఎందుకని జరుగుతుందంటారు? అసలు అదే ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ఏదైతే చేసిందంటండి, ఒకప్పుడు అన్న కంప్యూటర్స్ ఇవన్నీ లేకుండే. ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి, ఏఐ ఉంది, మనం ఈజీగా సార్ట్ అవుట్ చేయొచ్చు. హౌస్ నంబర్, సీరియల్ నంబర్ వైజ్గా ఇచ్చేసి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కానీ అది లేదు. దయచేసి అదన్నా చేయాలి, లేకపోతే ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగిన తర్వాతనన్నా ఓటర్ లిస్ట్లో ఇలాంటివి ఉంటే ఈజీగా అయిపోతాయండి. మేము అంటే ఇప్పుడు ఫామ్ ఇస్తున్నారు, దాన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఒక 2 days 3 daysలో వచ్చి మేము ఈ ఓటర్ ఐడిని చెక్ చేస్తాము అని అనేసి వీళ్ళు చెప్తున్నారు. అసలు ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా సరైన అవగాహన కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవ్వకుండానే ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయని అడగడం, ఫామ్ ఇచ్చేయడం, వెళ్ళిపోవడం, ఇంతే. ఇంతకు మించి వారికంటూ ఎటువంటి అవగాహన ఇవ్వడం లేదు. మరి ఆ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, వాళ్ళకంతా హెల్ప్ చేయాల్సింది బిఎల్ఓ ఆఫీసర్సే. కాబట్టి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి డోర్ నంబర్ చెక్ చేసుకొని ఓట్లు ఉన్నాయా లేదా చూసి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. అసలు నేషన్ వైడ్ ఇలాగే జరుగుతుంది. కొత్తగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మేము ఈడ కూర్చున్నా మీరు వచ్చి తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది మేము అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన తర్వాత ఫామ్లో మనం ఏది ఒక్కటి మిస్ చేసినా కూడా మనకు ఆ ఓటర్లో నుంచి మనకి తీసేసే అవకాశం కనిపిస్తుంది అని అంటున్నారు. సో ఏది ఫిల్ చేయకుండా మనం వదలకుండా చేయాలి అంటే మొత్తం అంతా కూడా ఎలా కంప్లీట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చింది అంటే ఏమీ భయపడని అవసరం లేదు. ఏదో ఇది నింపకపోతే నా ఓటు డిలీట్ అయిపోతుంది అలాంటిది కూడా ఏమీ లేదు. కానీ అది సరిదిద్దుకోవడం మన బాధ్యత కాబట్టి ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారండి. ఎన్యూమరేషన్ ఫామ్లో ఇప్పుడు మన నా డీటెయిల్స్ ఇందులో ఆల్రెడీ ఉంటాయి. ఇక్కడ నా పాత ఫోటో ఉంటుంది, పోతే మన ఓటర్ లిస్ట్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండే. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే లేటెస్ట్ ఫోటో, కలర్ ఫోటో ఇక్కడ పెట్టాలి. దాని తర్వాత ఇది కంపల్సరీగా నింపాలి. ఫస్ట్ ఈ బాక్స్ నింపాలి. ఇందులో నా డీటెయిల్స్, నా అడ్రస్, నా ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇందులో రాయాలి. ఆ తర్వాత ఒకవేళ నేను 2002లో ఓటు వేస్తే ఆ 2002 వివరాలు మాత్రం ఇక్కడ రాయాలి. ఒకవేళ నేను 2002లో నేను ఓటు వేయలేదు, నా కుటుంబ సభ్యులు మా ఫాదర్ ఆర్ మదర్ ఇక్కడ వేశారు అంటే వాళ్ళ పేర్లు ఇక్కడ రాయాలి. మా మదర్ అండ్ ఫాదర్ కూడా ఓటు వేయలేదు, నాకు ఆ వివరాలు దొరకట్లేదు, అప్పుడు గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ వివరాలు ఇక్కడ రాయాలి. ఇది కూడా నాకు దొరకట్లేదు, ఇది కూడా నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. సరే, మీకు ఓటర్ ఐడి మీ దగ్గర లేదు, మీకు ఓటర్ డీటెయిల్స్ తెలీదు, కానీ మీ అమ్మా నాన్న పేరు అయితే మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి అమ్మా నాన్న పేరు రాసేసి కేవలం ఈ ఒక్క బాక్స్ నింపేసి ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి బిఎల్ఓ ఆఫీసర్స్కి అందించేయండి. మ్యామ్, ఇంకొక డౌట్, మీరు అన్నట్టుగా గ్రాండ్ మదర్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, ఒకవేళ వీరెవరూ కాకుండా ఉద్యోగ పరంగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా మందిని మనం కొన్ని ఏరియాస్లో చూస్తున్నాం. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఓటర్ ఐడిని క్రియేట్ చేసుకున్నట్టయితే కనుక వాళ్ళు ఎలా ఫీల్ చేయాలి? ఇప్పుడు
ఎక్కడైనా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ మూల ఉన్నా సరే వాళ్ళ డీటెయిల్స్ మనం ఇందులో రాయొచ్చు. అయితే 2002లో నా ఓటర్ అంటే లిస్ట్ ఎలా దొరుకుతుంది అని అనుకుంటే ఈసీఐ నెట్ అను యాప్ ఉంటుంది. యాప్లో వెళ్ళేసి ఓటర్ లిస్ట్ ఫ్రమ్ లాస్ట్ ఎస్ఐఆర్ అని తీసేసుకొని మన నియోజకవర్గము, మన డిస్ట్రిక్ట్, దాని తర్వాత మన ఏరియా, పోలింగ్ స్టేషన్, ఇంటి నంబర్, ముఖ్యంగా ఇంటి నంబర్ తెలిస్తే మనం ఈజీగా కనుక్కోవచ్చండి. ఇదేమీ అంత హార్డ్ కాదు, కానీ కొంచెం సమయం, ఓపిక ఉండాలి. దాంతో పాటుగా ఒకవేళ నీకు ఏ వివరాలు తెలియట్లేదంటే కూడా నువ్వు కేవలం ఈ యొక్క బాక్స్ని చేసేసి బిఎల్ఓలకి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కంగారు కూడా పడకండి, అరే నేను ఇవన్నీ నింపలే కదా నా ఓటు పోతుందని కూడా వాళ్ళు కంగారు పడని అవసరం లేదు. జూలై 31 వరకు వీళ్ళు స్క్రూటినీ చేసుకుంటారు, వచ్చిన ఫామ్స్ అన్ని స్క్రూటినీ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉంది, ఆకుల శ్రీవాణి ఏమీ ప్రూఫ్ సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు నాకు ఒక లీగల్ నోటీస్ పంపిస్తారు నా ఇంటికి. ఆ నోటీస్ వచ్చినప్పుడు వెనకాల ఉన్నవి ఇవన్నీ, ఇందులో ఇన్ని దరఖాస్తులు అంటే ఇన్ని ప్రూఫ్స్లలో ఏదైనా ఒక్క ప్రూఫ్ అంటే ఐఎమ్ రిలేటెడ్ టు సో అండ్ సో పర్సన్, నేను ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్నాను అని నా బర్త్ సర్టిఫికేటే కానీ, నా ఎడ్యుకేషనల్ సర్టిఫికేటే కానీ, నా ఇంటి నంబరే కానీ, నా ఇంటి అడ్రస్ ఏదైనా సరే ఇందులో ఉన్న వివరాల నుంచి ఏ ఒక్కటి ఇచ్చినా సరే మన ఓటు మళ్ళీ వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ మన బాడీ ఫుల్ బాడీ చెకప్ ఎలాగైతే చేయించుకుంటామో అలా 10 సంవత్సరాలకి ఒకసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తీసుకొచ్చిన ఒక ప్రక్రియ. అడిగినా కూడా కొంతమంది కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అని అనేసి చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు? అంటే వాళ్ళ ఉద్యోగం అనేది ఎవరిదైనా సరే ఒక ఉద్యోగం ఎందుకు ఉంటుంది అంటే దాన్ని వినియోగించుకొని సామాన్యుల వరకు ఆ పని అనేది వెళ్ళడం కోసమే ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అనేసి చాలా కొన్ని అర్బన్ ఏరియాస్లో అయితే మరీ ఘోరంగా ఉంది ఈ పరిస్థితి. మరి ఎందుకని దీని మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటలేదండి? అది నేనే ఫేస్ చేశాను. నేను ఈ ఏరియాలో ఒక ప్రజాప్రతినిధురాలుగా నేను అందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి పోలింగ్ బూత్లలో కూర్చొని వచ్చిన వాళ్ళకి తీసుకొని మీ పోలింగ్ బూత్లో మీ ఓటు ఉందమ్మా అని చెప్పి నేను ఫోన్ చేసి ఈమె నడవలేదు పాపం రాలేరు తనకు వచ్చి ఫామ్స్ ఇవ్వండి అని అంటే నాకే నో అని చెప్పారు వాళ్ళు. అలాంటిది కూడా నేను ఫేస్ చేశాను. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే ముఖ్యంగా ఎంఆర్ఓలు, కలెక్టర్లు వీటిపైన దృష్టి సాధించాలి. వాళ్ళు నియమించిన బిఎల్ఓలు పని చేస్తున్నారా లేదా అని చూసే బాధ్యత వాళ్ళదే. కాబట్టి వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మేము ఇప్పుడు సపోజ్ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు మాదాపూర్ ఏరియాలో ఉంటారు, లేదు వాళ్ళకి ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న కంపెనీస్కి ఎక్కడికో వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అయింది, వాళ్ళు వెళ్ళారు. సో ఇలాంటి పొజిషన్లో లాస్ట్ టైం ఎలక్షన్స్లో వాళ్ళు మాదాపూర్ నుంచి పోలింగ్ నుంచి చేసుకున్నారు. ఇప్పుడు ఎల్బీ నగర్ షిఫ్ట్ అయితే అక్కడికి ఓటు ఎలా చేంజ్ చేసుకోవాలి? ఒకవేళ లేదు అంటే వీళ్ళకి ఇక్కడే వస్తే గనక వీళ్ళు ఇక్కడికే వచ్చి వేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందంట. లేదండి, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఈ ఫామ్ ఏదైతే నింపుతామో ఇది నింపినప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ చెప్పేయాలి. మనం నా పాత ఓటు అక్కడ ఉందండి, ఈసారి నాకు ఇక్కడికే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఓటు ఆంధ్రాలో ఉంది అనుకోండి, లేదు నేను ఇంకా ఆంధ్రాలో వేయనండి, నాకు తెలంగాణలో పర్మనెంట్ హౌస్ ఉంది, నాకు తెలంగాణలోకే షిఫ్ట్ అయిపోవాలి అని చెప్పి అలా చేంజెస్ చేసుకోవచ్చు. లేదంటే మలక్పేట్లో ఉంది, నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను, నల్గొండలో ఉంటున్నాను, అలాంటి చేంజెస్ వాళ్ళు చేసుకోవచ్చు. పోతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇప్పుడు తీసుకుంటారు. చేంజెస్ అనేది వాళ్ళ తర్వాత మనం వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మనకి అక్టోబర్ వరకు సమయం ఉంటుందండి. అక్టోబర్ వరకు ఒకవేళ వాళ్ళు ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏదైనా డౌట్స్ ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి అంటే అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఉన్న సమయంలో మంచిగా వాటిని వాడుకొని మనం అందరం కూడా ఒకరిని ఒకరు సహకరించుకొని ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుందండి. అవును, చనిపోయిన వాళ్ళకు కూడా ఇంకా ఓట్లు మిగిలిపోడు, అదే ఓట్ని వినియోగించుకొని డబ్బుల కోసమనో లేకుంటే వేరే స్వంత లాభాల కోసమనో ఆ ఓటుని దొంగతనంగా కొంతమంది వేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇలాంటివి ఏమైనా మీరు మీ ఉన్న ఈ జర్నీలో ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారంటారా? చూసామండి, ఓపెన్ ప్లాట్స్ పైన ఓటర్లు ఉన్నారు. అసలు కాదు ఓపెన్ ప్లాట్, అక్కడ ఇల్లు లేదు ఏమీ లేదు, అలాంటి దాంట్లో కూడా ఉన్నాయి పేర్లు, అవి డిలీట్ చేయించాము. దాంతో పాటుగా కొంతమంది ఎలా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళు ఓటర్ ఐడి తీసేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు 2002లో వాళ్ళకి సంబంధాలు ఏమీ ఉండవు మన నుంచి, అలాంటి వాళ్ళు ఈజీగా డిలీట్ అయిపోతారు. దాంతో పాటుగా కొంతమంది ఏమైపోతారంటే ఈ ఏరియాలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సరూర్ నగర్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎక్కడ మాదాపూర్కి వెళ్ళారనుకోండి, సరూర్ నగర్లో వాళ్ళ ఓటు ఉంటుంది, మళ్ళీ మాదాపూర్లో రాసుకున్న ఓటు అక్కడ ఉంటుంది.
అయితే కొంతమందికి ఏమవుతుంది, ఒక ఓటర్ ఐడి దొరకదు, మర్చిపోయారు, ఎక్కడో పోగొట్టుకున్నారు, వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారు, మళ్ళీ ఓటు వస్తుంది వాళ్ళకి. సో ఇలాంటివి తప్పులు చాలా ఉన్నాయి. ఇలాంటి తప్పుల తడకల నుంచి మనమందరం కూడా మన ప్రజాస్వామ్యాన్ని, మన దేశాన్ని కాపాడాలి అంటే ఈసారి ఎస్ఐఆర్ని ప్రాపర్గా నిర్వహించాలి. ఇది మళ్ళా జరగదండి. కాబట్టి ప్రాపర్గా ఉన్న సమయంలో ప్రాపర్గా చేస్తే కానీ ఇది ముందుకు కాదు. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఇదేదో కేవలం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనడం తప్పు. ఇది మన రాజ్యాంగము, మనకిచ్చిన హక్కు. సో చూసాం కదా, ఇప్పటి వరకు కూడా మేడం చెప్పినంత వరకు కూడా అర్బన్ ఏరియాస్ అనే కాదు, ఇప్పటి వరకే చాలా ఏరియాస్లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంటుంది. సో ఈ సర్వే అనేది పూర్తవడానికి ఈ నెలాఖరు వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా చేంజెస్ తీసుకోవచ్చి దీనిపైన కూడా ఇప్పటికైనా సరే కమిషన్ అనేది దృష్టి సాధించాలి అని అనేసి చాలామంది కోరుకుంటున్నారు. అండ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన అవగాహన లేదు, చదువు కూడా మాకు లేదు, అలాంటి వారికి కూడా కొంచెం దీనికోసం ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వారి దగ్గరికి వెళ్ళడం కానీ, లేకుంటే వారు వచ్చినప్పుడు కొంచెమైనా వారికంటూ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం కానీ ఇలాంటివి కూడా చేయాలి అంటూ కూడా చాలామంది డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సర్ అనే విభజన తీసుకురావడం అనేది మంచిదే అయినప్పటికీ కూడా సరైన పద్ధతిలో తీసుకురావడం లేదు అని కూడా చాలామంది హర్షణ వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.